అందరికి కూడా వందనాలన్నా. ఆ, అన్న చిన్న చిన్న సాక్ష్యం అన్న. అన్న చెప్పండి అన్న. చెప్తాను. మాది తెలంగాణ అన్న, భద్రాచలం మీకు తెలిసే ఉంటుంది. అన్న ఆ తెలుసు. తెలంగాణ భద్రాచలం నుంచి ఈ శ్రీకాకుళం ఆంధ్రలోకి ప్రభువు తీసుకురావడం జరిగిందన్న. సేవ మొదట్లో ఒక పక్కనే ముక్తాపురం అన్న గ్రామం ఉంటుందన్న. ఆ గ్రామం రావడం జరిగింది. ఆ గ్రామంలో ఒక రూమ్ కోసం తిరిగా ఉన్న చాలా. ఒక సహోదరుడు సహాయం చేసేసి ఒక రూమ్ ఇవ్వడానికి, అంటే ఆయన ఒరిస్సా బ్రాహ్మణ్ అనమాట, ఇల్లు గల ఆయన. వాళ్ళ ద్వారా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారన్న. అలాగా ఆ ముక్తాపురం అనే గ్రామంలో ఒక ఇంట్లో ఒక ఒక రూమ్ అన్న, ఒకటే రూమ్ అది. ఆ రూమ్ లో ఉండడానికి దేవుడు కృప చూపించాడన్న. అయితే దానికి ఏంటంటే వెంటిలేటర్లు ఉండవన్న. మొత్తం ఎలా ఉంటుందంటే లోన ఎండాకాలం వచ్చిన చాలా హీట్ గా ఉంటుందన్న. అయితే ఆ సంవత్సరం ఏం జరిగిందంటే, ఆ ఎండాకాలం సమయంలో ఆ ప్రాంతం మొత్తం కూడా దొంగలు తిరుగుతూ ఉన్నారన్న రాత్రిపూట. అంటే ఒక 10-15 మంది చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఆటోలు ఉంటే ఆటోలు పడుకున్న వాడిని చంపేయడం, లేదా ఆటోలు ఉన్నాయి పట్టుకెళ్ళిపోవడం, వాళ్ళకి కొట్టడం, ఇంట్లోకి వచ్చి బంగారం తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళన్న. నేనుంటున్న ముక్తాపురం గ్రామంలో కూడా ఆ భయం ఉందన్న. అయితే నాకున్న పరిస్థితి ఏంటంటే, ఉన్న గది చిన్నది, అది కాక ఫ్యాన్ కూడా సరిగ్గా లేదు. ఒకవేళ తలుపు వేసేస్తే గాలి ఉండదన్న, నిద్ర కూడా పట్టదు. సో నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఖచ్చితంగా తలుపు తీయాలి. ఒక పక్కన భయం, ఏంటి దొంగలు ఏమైనా వస్తారో అని చెప్పేసి ఈ భయం ఉండేదన్న బాగా. అయితే నేను ప్రార్థన చేసుకునేవాడిని, ప్రార్థన చేసుకుని తర్వాత పడుకునేవాడిని. అయితే ఇది మరీ కాస్త ఎక్కువైందన్న. పక్కన గ్రామంలో ఇంకో గ్రామం ఉందన్న, కరజాడ అనే గ్రామంలో మర్డర్ కూడా జరిగిందన్న. అంటే వాళ్ళు వచ్చి చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా కాస్త భయం ఎక్కువైందన్న. ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభా భయం కాస్త ఎక్కువైపోతుంది అని చెప్పేసి ప్రార్థన చేశాను అన్న. అయితే ఒక రోజు ఏమైందంటే అన్న, అలాగే రూమ్ లో పడుకున్నాను. రాత్రి 10:30 అయింది. కొంచెం తలుపు ఓపెన్ చేసి ఉంచాను, ఎందుకంటే గాలి వస్తుందని చెప్పేసి. పడుకొని ఉన్నాను అన్న. ఆ రాత్రి ఎవరో వస్తున్నట్టు నాకు అర్థమైపోయిందన్న. నేను పడుకొని ఉన్నాను, కళ్ళు మూసుకున్నాను, కానీ ఎవరో వస్తున్నట్టు నాకు అర్థమైపోయింది. పల్లెటూరు, అందరు పడుకొని ఉన్నారు. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఎవరో వస్తున్నా నాకు అర్థమైపోయింది. తలుపు తీసుంది. మెల్లగా వచ్చి నా తల పక్కకు వచ్చి కూర్చున్నారన్న. నేను అనుకున్నా కదా ఎవరో వీళ్ళు దొంగలై ఉంటారని చెప్పేసి వెంటనే మనసులో దేవుని స్తుతించి వెంటనే లేచి లైట్ వేసానన్న. లైట్ వేయగానే నా తల పక్కన కూర్చుంది మనిషి కాదన్న, ఒక కుక్క. అయితే విచిత్రం ఏంటంటే కుక్కలాగా లేదన్న. కుక్క కంటే పెద్దగా ఉంది. జర్మన్ షెపర్డ్ ఏ విధంగా ఉంటుందో అలా ఉందన్న. అయితే దాన్ని చూసి నాకు భయం వేసింది, కానీ అది తోక ముడుచుకొని పడుకుందన్న. ఏదో పెంచుకుంటే కుక్క ఎలా పడుకుంటుందో అలా పడుకుందన్న. సరే అని చెప్పేసి అది ఏం చేయట్లేదు అని చెప్పేసి కాసేపు అరగంట సేపు లైట్ వేసి అలా ఉన్నానన్న. ఇక సరే ప్రార్థన చేసుకున్నా, మళ్ళీ పక్కన చాప పక్కన జరిగి పడుకున్నాను. అది మాత్రం వెళ్ళలేదన్న. నాకెళ్ళి చూసుకుని అలాగా అది ఉండిపోయిందన్న. తోక ముడుచుకొని చక్కగా చుట్టూ పడుకొని అక్కడ ఉండిపోయింది ఆ మూల. నేనేమో ఇటు పక్కన అలాగా చూసుకుంటా ఒకవేళ ఏమైనా చేస్తామని భయంతోనే నిద్రపోయానన్న. కరెక్ట్గా ఉదయం 4 అవుతుంది. 4 సమయానికి అది మరలా మెల్లగా లేచి వెళ్ళిపోయిందన్న. నేనేమో నా పనులు చూసుకున్నానన్న. ఇలాగన్నా దాదాపు ఆ దొంగల భయం ఉన్నంత రోజులంతా కూడా జరిగిందన్న. ఎప్పుడైతే దొంగల్ని పోలీసులు పట్టుకున్నారో, పట్టుకున్న తర్వాత అందరికి తెలిసిపోయింది కదా దొంగలు పట్టేసుకున్నారని చెప్పేసి. ఊరోళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సరే నేను ఆ రోజు ఇంకా పడుకున్నాను. ఇంకా మళ్ళీ కుక్క వస్తుందేమో అని చెప్పేసి అలా పడుకున్న తర్వాత అన్న, ఆ రోజు నుంచి మళ్ళీ ఆ కుక్క రావటం లేదన్న. చూశాను నేను నిజంగా, అసలు ఈ కుక్క ఇక్కడ ఉందా, ఇది ఏంటి అని చూస్తారు. ఆ చుట్టుపక్కల ఏరియాలో కావచ్చు, నేనుంటున్న గ్రామంలో కావచ్చు, అలాంటి కుక్క లేనే లేదన్న. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను దేనికోసం అయితే భయపడుతున్నానో ఆ భయాన్ని పోగొట్టడం కోసం ప్రభువే ఒక కుక్కను పంపించి, ఆ కుక్క ద్వారా నాకు ధైర్యాన్ని పంపించి, నేను నీకు తోడే ఉన్నాను, నీతో నేను ఉన్నాను అని చెప్పేసి ఆ రోజు నా గుండె ఎలా అనిపించిందంటే, ప్రభా నువ్వు ఒక కుక్క ద్వారా కూడా నన్ను ధైర్యపరిచావా అని చెప్పేసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సేవ మొదటి దినాల్లో జరిగిన సంఘటన అన్న ఇది. నేను ఒంటరిగా ఉండి అక్కడ ఆ పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయం ఉన్నప్పుడు దేవుడు చేసిన ఆ కార్యాన్ని చూసి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడేనని చెప్పేసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, ఇలాంటి విచిత్రమైన సంఘటన చాలా కొంతమంది జీవితాల్లో జరుగుతాయి. ఇది నా జీవితంలో జరిగింది. ఎందుకంటే దాదాపు భయం ఆ 2-3 నెలలు ఉంది. కానీ ఆ కుక్క ప్రతి రోజు వచ్చేది, నా తలకాడే పడుకునేది, నన్ను ఏం చేసేది కాదు, కానీ నన్ను చూస్తూ ఉండేది. అలా చూస్తూ ఉన్నది. ఆ దొంగల భయం ఉన్నంత కాలం వచ్చింది. తర్వాత దొంగల భయం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, పోలీసు వాళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నారో, అలా కుక్క రావడం కూడా మానేసింది. అప్పుడు నాకు అర్థమైంది, ఇది దేవుని యొక్క కృప. దేవుడు నాకు తోడే ఉన్నాడు.
ఈ పరిచర్యలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నువ్వు భయపడమాక అని చెప్పేసి అని చెప్తున్న మాటలు, ఆ ఆ సన్నివేశం చూసినప్పుడు చాలా ఆనందం అనిపించాను. ఇంకెన్నో అద్భుతమైన కార్యాలు చేసిరన్న దేవుడు. ఈ చిన్న సాక్ష్యం ద్వారా మీరు ఎవరైనా బాధపడతారన్న ఉద్దేశంతో ఈ సాక్ష్యం చెప్తున్నాను. దేవునికి ఇష్టం. ఆమె 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 మరి గొప్ప మరి సాక్ష్యాన్ని అయ్యగారండి, వందనాలు అయ్యగారండి. అమ్మా వందనాలమ్మా మరి అందరికీ కూడా నా వందనాలు పాస్టర్లందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మా వందనాలమ్మా. నా సా- నా సాక్ష్యం ఏంటంటే అయ్యగారండి, 4వ నెల నేను వాటర్ కోసం ఇంకొక దగ్గరికి వెళ్ళాను, మెండ్ల వాటర్ తేడానికి. అంటే మెండ్లు కాదు, తాగడానికి నీరు అయ్యారు. అయితే ఆటో మీద కొంచెం దూరం నుండే తీసుకురావాలి. తీసుకొని వచ్చి నేను ఇలాగా ఆటో దిగేసి ఆటో ఇంకా నేను ఇలాగా దింపాను. పెద్ద మెండ్రల క్యాను నా కడుపు దగ్గర ఇలా పట్టున్నాను. ఒక పక్క మూత వైపు, ఇంకొక పక్క కింద ముడ్డు వైపు రెండు చేయిలు పట్టి ఇలాగ వచ్చాను అయ్యారు. అయితే మేము రెంట్ కొంటున్నాం. ఆ ఇంటికాడ ఒక గేట్ ఉంటుంది గోడకి. ఆ గేట్ మీద పాము ఉంది, నాకు తెలియదు అయ్యారండి. అయితే ఆ పాము ఏమో నా కాళ్ళు వెళ్ళి వచ్చేసింది. అయితే నేనేమనుకున్నాను, తొండగా వాళ్ళు వచ్చేసింది అనుకొని నేను అనుకున్నాను అయ్యారండి. అనుకున్నప్పుడు అమ్మ ఇదేంటి తొండ అన్నప్పుడు ఒక కాలు నుండి ఇంకొక కాలుకి ఎలాగా పావు గంట సేపు కాలుకి చుట్టుతుంది, కానీ నాకు ఎక్కడా కరలేదు అయ్యారండి. ఎలా చుట్టేస్తుంటే నేను ఈ క్యాన్ వదలట్లేదు. అమ్మ పాము అని ఒక కాలు దులుపుతున్నాను, ఇంకొక కాలు దులుపుతున్నాను, మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ అది 2 కాళ్ళు అలాగలగ చుట్టేస్తుంది, కానీ విడిచిపెట్టట్లేదు అయ్యారు. కాలు ఇంకా నేను అనికి ఇలాగ లాగి తోస్తున్నాను. ఒక కాలు ఎత్తుతున్నాను, తోస్తున్నాను ఇంకో కాలు, కానీ అలాగే చేస్తుంది, కానీ నాకు ఏమాత్రం కూడా కరవలేదు ఎక్కడ కూడా. తర్వాత అది తన మట్టుకు తను వెళ్ళిపోయింది అయ్యారు. వెళ్ళిపోతే నేను ఇక్కడ నాకు చూసారు ఏమో ఎక్కడ కరిసేసింది కావాలని. ఇదంతా మొత్తం ఇలాగ చూస్తే ఎక్కడ ఘాటు కూడా లేదు, ఎక్కడ మరి ఏ మాత్రం కూడా లేదు అయ్యారు. అయితే నేను ఇంకా మా చుట్టాలకు అడిగాను ఇలాగంటే ఆ పామే కరిసేసి 2 రోజులు ఇలాగ మన ఇంట్లో ఒకరు చనిపోయారు, ఇంకొకరు ఒక పిల్ల చనిపోయింది మన పక్క ఊర్లో, అలాగే చెప్పారు అయ్యారు. అప్పుడు అనుకున్నాను, దేవా నీకు స్తోత్రము, మరి పాములని ఎత్తి పట్టుకుంటారని అనే మాట నాకు జ్ఞాపకం వచ్చి, నా కాలుకి నా జన్మములు అంటే నేను చిన్నప్పటి నుండి కూడా నాకు పాము అనేది నేను ఎప్పుడు తాకలేదు, కానీ ఇదేంటి విచిత్రంగా నా 2 కాళ్ళు చుట్టేసింది, కానీ నాకు ఏమాత్రం కూడా కరవలేదు. ఏంటి ప్రభువా నీవుకే మహిమ కలుగునుగా. కానీ అప్పటికి మనకి ఈ జూమ్ మీటింగ్లో నేను పాల్గొంటున్నాను అయ్యారు, చెప్పాలనుకున్నాను, మరి అవకాశం లేదు. ఈరోజు ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అన్న. ఆదివారం కూడా వస్తున్నా, ఆదివారం కూడా చేస్తారని తెలియదు నాకు. అవునన్నా. అన్న ఇది పెంతెకోస్తు ఆదివారం కదా, అందుకని స్పెషల్గా ప్రత్యేకంగా పెట్టామన్నా. అన్న నా సాక్షి కూడా ఏంటంటే అన్న ఛానల్ నుంచి చెప్పాలని ఎంతో ఆతృతగా ఉన్నాను, కానీ టైం దొరకట్లేదు మనకి. చెప్పండి అన్న, చెప్పండి అన్న. నేను ఇప్పుడు కూర్చున్నది, నేను ఆరాధన చేస్తే పిల్లలందరూ వెళ్ళిపోయారు, పెద్దోళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము ఇక్కడే కూర్చుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాను. అనుకోకుండా జూమ్ ఆన్ చేస్తాను అనమాట. అలాగైతే ఇది ఎబినేజర్ బ్లెస్సింగ్ ప్రే టవర్ సార్, నాది ఇది కొండ అనమాట. దీని ఎదర నేను సాయి టెంపుల్ 12,50,000 రూపాయలు పెట్టి కట్టాను. దానికంటే ఎత్తుగా అండి ఇది కొండ. ఇప్పుడు చీకటి అయిపోయింది, ఇది షీట్ల మీద వేసుకున్నాను అయ్యగారు. నేను వర్షం పడిపోతుంది, మీరు చూడొచ్చు. ఇదంతా కూడా కనీసం లేదంటే దీంట్లో ఒక 30-40 మంది పడతారండి. పెద్దగా కట్టారు, 200 మంది బయట పడతారు. పైన షెడ్ ఉందండి, అక్కడ గోడలు లేవు. అయితే నా జీవితంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే, ఇది నేను 99లో రక్షణ పొందిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత బాప్తిసం పొందుకున్నాం. మా ఇల్లంతా కూడా 5గురు బాప్తిసం తీసుకున్నాం. వదిలేసుకుండి పూజలన్నీ సేవ ఆదివాసుల మధ్యలో వెళ్ళడం, మరి
బన్ రొట్టెలు పట్టుకెళ్ళడం, చాక్లెట్లు పట్టుకెళ్ళడం, బిస్కెట్లు పట్టుకెళ్ళడం, వాళ్ళకి పంచడం, బైబిల్ పట్టుకెళ్ళడం, క్యాలెండర్లు పట్టుకెళ్ళడం, ఈ విధంగా వాళ్ళకి సేవ నేర్పానన్న. కనీసం 400-500 మందికి పైగా ఈ రోజు వరకు నేను అనేక ఆత్మలు రక్షించాను. అంటే హిందూ దేవతలకి ప్రభు గురించి చెప్పడం, నుంచి భోజనాలు పెట్టడం, నాకున్న దాంట్లోనే పట్టుకెళ్ళేవాడిని 2,000-3,000 రూపాయలు వెళ్ళేవాడిని గ్రామాలకి. అక్కడ వాళ్ళందరినీ పోటీ పెట్టి చూపించి నా దగ్గర ప్రొజెక్ట్ చూపించేవాడిని. అలాగే రోజు ఆరాధన చేసుకుండి వాళ్ళని చెప్పండి, ప్రార్థన చేసి వచ్చేవాడిని అన్న. ఆ విధంగా నా జీవితంలో దేవుడి సేవ జరిగింది. తర్వాత దేవుడిని నేను ఎప్పుడైతే నమ్ముకున్నానో అప్పుడు దేవుడు నాకు బాగా అనుగ్రహం ఇచ్చాడన్నా. నాకు ఎప్పుడు కూడా ఒక పాము, ఒక శవం ఉండేదన్నమాట హృదయంలో. అయితే ఎప్పుడైతే 99 నేను చర్చికి వెళ్ళానో ఆ రోజునే నాకు ఆ పాము, ఆ శవం 2 వెళ్ళిపోయన్నా. శుద్ధ పూజలు ఎక్కువ చేసేవాళ్ళు. అప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాను. దేవుడు నా జీవితంలో చేసినటువంటి మహత్వ కార్యాలు. అయితే నేను ఎక్కడికి వెళ్ళండి, అక్కడ నేను రాజస్థాన్ వెళ్ళి ట్రైనింగ్ చేశాను. తర్వాత చెన్నై వెళ్ళానండి. వెళ్ళి అక్కడ కూడా ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత దేవుడు మంచిగా అనుగ్రహించి మరి సేవ చేయాలంటే ఎలా చేయాలో మనకు కూడా తెలియదండి. దేవుడు అనేక విధాలుగా నన్ను రక్షించుకొని మరి అన్ని చర్చిలకు వెళ్ళానన్నా. పరిశుద్ధాత్మ గురించి 7 సంవత్సరాలు పట్టి నాకు పరిశుద్ధాత్మని వెతికి పొందుకోవడానికి. అయితే ఈ రోజు వరకు దేవుడు అలాగా నన్ను కాపాడుతూ వచ్చాడు. సేవ అలా పెంచుకుంటూ వచ్చానండి. తర్వాత దేవుడు నాతో ఉన్నాడు. నాకు చెప్పాలంటే 2, 3, 4, 5 సార్లు నాది టెలికాస్ట్ కూడా అయిందండి. దినకరన్ గారు అది దాంట్లో టెలికాస్ట్ అయ్యింది. మా అబ్బాయి కూడా టెలికాస్ట్ అయింది. అయితే ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను కాచి కాపాడి ఈ విధంగా వాడుకుంటున్నాడు. బట్టి నేను ఎలా సంపాదించినా కానీ దేవుల్లో మరి అనేక ఆత్మలు రక్షించాలనే ఆతృత అన్న. హిందూ బైబిల్, వేరే బైబిల్ హిందూ శాస్త్రాలన్నీ చెప్పి పక్కన పెట్టి నేను మరి బైబిల్లో ఉన్నవన్నీ తీసి అనేక మందికి చెప్పడం జరుగుతుందన్న. దేవుడు అక్కడ ప్రార్థన చేసిన స్వస్థతలు, ఈ ఏరియాలో ప్రార్థన చేయించుకున్న వారు అందరూ స్వస్థతలు బాగా పొందుకుంటారన్న. ఇది ఎబెనేజర్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్. అయితే ఇది నాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అయితే ఇక్కడ అనేక మంది ఈ కరోనా వచ్చినప్పుడు చాలా మంది తగ్గిపోయారన్న. తర్వాత మన గొడవలు అయినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు గొడవలు అయినప్పుడు కూడా కొంచెం మంది తగ్గారు. కాంగ్రెస్ ఒక నేత అనమాట అండి. నన్ను రక్తాలు వచ్చేందుకు కొట్టివేసాడు ఆయన. ముక్కులమ్మ రక్తాలు వచ్చేసే ఆయన కొడుతుంటే మరి రక్తాలు వచ్చేస్తుంటే నాకు దేవదూతలు వచ్చి రక్షించే అన్న రోజు. నిజంగా నాకు ఆ దేవదూతలు ఆయన ఎంత కొడుతున్నాడు కానీ ముక్కంతా చిదిగిపోయింది, రక్తం అంతా అయిపోయింది. కానీ కానీ నాకు ఆ దెబ్బలు తగిలినట్టుగా అనిపించలేదండి ఆ రోజు. అయితే నేను కేసు పెట్టాను. మరి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. మరలా నేను పాస్టర్ అయ్యి ఉండి ఆయన జైలుకి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు నోటీస్ పంపించినప్పుడు మరలా నేను క్షమించి ఆయన్ని విత్డ్రా అయ్యానన్న ముందు 2024లో. అయితే ఈ విధంగా నా సేవ ఇక్కడ బాగా అధికంగా జరుగుతుందండి. ఇక్కడ ఈ కొండ మీద ఈ ప్రదేశం అంతా కూడా క్రైస్తవులు చాలా మంది. నేను వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఈ చర్చి కట్టినప్పుడు అన్నా ఇక్కడ రోడ్లు లేవన్నా రోడ్లు పడ్డాయి, కరెంటు లేవు, కరెంటు పడ్డది. అనేక మంది రక్షణ పొందుకున్నారు. తర్వాత నేను ఇక్కడ మ్యాగ్ పెడితే మందిరానికి వెళ్తుందండి, అక్కడ మ్యాగ్ వాటి నుంచి వస్తుంది అనమాట అండి. ఇది పెద్ద కొండ అండి. ఇవన్నీ కూడా అన్ని కొండలు అనమాట అండి. ఇక్కడ ఈ విధంగా సేవ నడుస్తుందన్న. అయితే దేవుడు మరి తీసుకున్నాడు 2024 13వ తారీఖుని. ఆమె దేవునిలో నిద్రించింది, మంచి సేవ చేసింది. మరి 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద అబ్బాయి ఏమోండి ఇంకా 25 సంవత్సరాలు, చిన్న బిడ్డ ఏమోండి ఇప్పుడు వచ్చాడు, ఆయన 21 సంవత్సరం. దేవునిలో మంచిగా వాడబడుతున్నారన్న. ఆ బలహీనత ఏంటంటే నా దగ్గర ఏమీ లేక ఎక్కువ చేయలేకపోతున్నాను. అనేక గ్రామాలకు వెళ్తున్నాను ఛత్తీస్గఢ్లో. అయితే మరి గవర్నమెంట్ రూపంగా కానీ మరి పోలీస్ స్టేషన్ ద్వారాగా కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ కేసులు పెట్టాలన్నా, వెళ్ళాలన్నా, వాదించాలన్నా నేను వెళ్ళి అందరినీ రక్షించుకుంటానన్నా. 4-5 చర్చిలకి ఫౌండేషన్ వేసి ఉన్నానన్న. నేను కూడా చర్చ్ సరిగా కట్టుకోలేకపోయాను, కానీ దేవుడు నా యందుండి అనేక మంది రక్షించబడుతున్నారు. అయితే ఇప్పుడు మీతోటి నేను ట్రాన్స్లేషన్లో కానీ
కానీ అనేక విధాలుగా ఇంకా నేర్చుకుంటున్నా. అందు గురించే గ్రామాల సేవకి ప్రొజెక్టర్ కావాలని కూడా అడిగాను మిమ్మల్ని. అయితే టైం బాగా తీసుకోవాల్సి వస్తుందన్న. కొంచెం బండి కూడా సరిగా లేదు, పాత బండి వేరే వాళ్ళు తీసుకుని వెళ్తున్నాను నేను. దేవుడు మరి అనేక విధాలుగా నన్ను రక్షించండి, ఇప్పటికీ వాడుకుంటున్నాడు. ఇక్కడ ఆదివాసీల్లో గోండీలోను, మరి ఒడియాలోను, తర్వాత ఛత్తీస్గఢ్లోను, ఈ భాషల్లో అన్న ఇక్కడ సేవ జరుగుతుంది. అంటే పని చేసుకుంటున్నాను, చిన్న పని చేసుకుంటున్నాను, ఏమీ రావటం లేదు. ఎప్పుడు కూడా ఇంకా దేవుల్లో అనేక విధాలుగా సేవ చేయాలని ఆకాంక్ష. ఆ సపోర్ట్లు అయితే ఏమీ లేవు, నేను ఇండిపెండెంట్ గానే చేసుకుంటున్నాను, మీకు తెలుసును. ఈ విధంగా సేవ జరుగుతుందయ్యా. ఏది ఏమైనా కానీ కొన్నాళ్ళకి మరి ఈ లోకం విడిచినప్పుడు నేను దేవుని ఎదుర, సింహాసనం ఎదుర జవాబు చెప్పుకునే వాళ్ళకు ఉండాలని ఒకటే ఆకాంక్ష, ఒకటే ఆశ. అయితే మీరందరూ ఏంటి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సాక్షులు చెప్పాలంటే. అయితే ఈ విధంగా నేను వాడబడుతున్నానన్నా. ఈ విలేజ్ బ్లెస్సింగ్ ప్రేయర్ టవర్, దీని గురించి ప్రార్థన చేయండి అన్న. ఇట్లా కిటికీలు లేవు, ఏవీ లేవు, గోడలు లేవు. ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా డబ్బులు పెట్టుకుంటే చేసుకున్నాను. ఫౌండేషన్ కూడా కట్టగలిగి చేపలు వేసుకుంటే చేసుకుంటాను ఇలాగా. అయితే ఎదురు షెడ్ కట్టాను, దానికి కూడా రేకులన్నీ కూడా ఎగిరిపోయాన్న. దాని గురించి ప్రార్థన చేయండి. ఎప్పుడైనా మీరు ఎవరైనా వస్తే మంచిదన్న మా ఏరియాకి వచ్చి ఒకసారి మీ అడుగు పెట్టి అయ్యగారిని గట్టి ఎవరైనా వచ్చినా వెళ్ళండి అయ్యా. మరి దాని గురించి అందరూ ప్రార్థన చేయండి. దేవుడి విధంగా చిన్న చిన్నగా వాడుకుంటున్నాడు. మరి నాకు ఈ ఛత్తీస్గఢ్లో మా ఏరియాలో ఉండి చేస్తారు. అనేక మంది వాళ్ళు అక్కడ అనేక మంది సహాయం చేయాలనే ఒక ఆకాంక్ష నాది. ఆ విధంగానే నడుస్తున్నాను అన్న. మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మరి మీ ప్రార్థన వల్ల నా చర్చ్ కూడా ఇది కట్టుకుని అనేక మంది రక్షించాలని, అనేక మంది సండే పిల్లల్ని కార్యక్రమాలన్నీ చేయాలని మీరు ప్రార్థన చేయండి అన్న. మరి సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఈ విధంగా మరి నాకు స్వస్థత ఇచ్చాడు. అలాగే ఇద్దరు బిడ్డలను కూడా దీవించి నా మరి జీవితం కాబట్టి నాకు కూడా ఎక్కువ కానీ ప్రార్థన చేయండి. పెద్ద ఆయన గురించి ప్రార్థన చేయండి. మా ఈ సన్నిధి గురించి అందరి గురించి ప్రార్థన చేయండి అయ్యా. ఇదేనా సాక్ష్యం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మరి అభినేజ్ రాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. తన జీవిత సాక్ష్యంలో మరి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు, మరి ఆయన మరి ఒక హిందువుగా, మరి ఒక దేవుని ఎరగనటువంటి వ్యక్తిగా, మరి ఆ యొక్క ఎంతగానో మరి దేవునికి మరి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో అటువంటి సహోదరుణ్ణి మరి ఆయన వాక్యం ద్వారా సంధించి ఈనాడు మరి ఆయన పరిచర్యలో మరి బలముగా మరి ఆ కొండ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ అనేటువంటి మరి ఆ యొక్క అడవి ప్రాంతాల్లో మరి ఎంతో భయంకరమైనటువంటి ప్రాంతాలండి అవన్నీ కూడా. మరి మేము మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడానికి కూడా చాలా భయపడేటువంటి వాళ్ళ. మరి అలాంటిది లోపల అడవిలో అంటే ఆ పరిస్థితులు అన్నీ కూడా ఎలా ఉంటాయి అనేటువంటిది నిజంగా ఇప్పుడు బ్రతుకుంటామా లేదా, నెక్స్ట్ ఇంకా ఒక 2 నిమిషం తర్వాత ఒకవేళ బ్రతుకుంటామా లేదా అనేటువంటి విధంగా పరిస్థితులన్నీ ఉంటాయి. ఒక ప్రక్కన పోలీసులు తిరుగుతూ ఉంటారు, ఆ సిఆర్పి వాళ్ళు తిరుగుతూ ఉంటారు రోడ్డు ప్రక్కన, మళ్ళీ ఇంకో ప్రక్కన అటు పక్కన నక్సలైట్లు ఎవరైనా వస్తారేమో అనేటువంటి ఒక భయం. మరి ఈ విధంగా మరి ఎంతో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ. అటు మరి సిఆర్పి వాళ్ళు ఒకవేళ మనం తెలిసిన వాళ్ళు ఒకవేళ నిలబెట్టి అడిగినా మనకి ప్రమాదమే, మనకి కొంచెము భయం వేస్తుంది. అయితే అటు ప్రక్కన మరి ఒకవేళ ఆ నక్సలైట్ లాంటి వాళ్ళు వచ్చి ఒకవేళ వాళ్ళు ఏదన్నా కూడా మరి చేసినా కూడా చాలా ప్రమాదం. మరి అటువంటి ప్రాంతాల్లో మరి ఎక్కడో మరి మరి ఆంధ్రాలో మరి వేరే ప్రాంతం నుంచి మరి అక్కడికి వ్యాపార నిమిత్తం వెళ్ళి అక్కడే మరి ధైర్యంగా ప్రభు కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి ప్రభు యొక్క పరిచర్యలో మరి పనిచేస్తున్నప్పుడు మరి దేవుడు ఎన్నో అద్భుతాలు మరి ఆయన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. మరి అందుకు దేవునికి స్తోత్రాలు. మరి అలాగే మరి మన జీవితాల్లో కూడా మరి దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు ఆయన జరిగించగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మరి ఈ విధంగా మరి ఆయన నమ్మినటువంటి వారికి ఆయన ఏది కూడా ఆయన తక్కువ చేసేటువంటి వాడు కాదు. ఆయన నమ్మినటువంటి వారిని ఆయన
విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన నమ్మినటువంటి వారిని ఆయన తోడుగా ఉండి ఆయన నడిపించేటువంటి వాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మరి ఆయన మరి మనల్ని ఎన్నడూ విడువక ఎడబాయక ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. మరి అలాగే మనోరాజ్ బ్రదర్ గారు కూడా మరి శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పారు. మరి ఎంతో భయము ఉన్నటువంటి మరి సమయంలో, మరి దొంగల భయము ఉన్నటువంటి సమయంలో మరి దేవుడే మరి తనకు ఒక కాపలాగా మరి ఆయన ఒక కుక్కకు ఆజ్ఞాపించి మరి ఆ కుక్క ద్వారా మరి ఆయన ఆ ఆపద నుంచి ఆయన రక్షించాడని, మరి అలాగే మరి ఆ ఆపద సమయం అంతా కూడా ఎప్పుడైతే దొంగలు మరి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళారో మరి ఆ తర్వాత ఆ నుంచి కూడా అది మరలా ఎప్పుడు కనపడలేదు అని, మరి ఈ విధంగా తన సేవకుల చుట్టూ కూడా ఆయన కాపుదల ఉంటుంది అనేటువంటి మరి ఆ మాటలు మరి ఎంతగానో మనం ధైర్యపరుస్తూ ఉన్నాయి. మరి పార్వతీపురం అటువంటి ప్రాంతాల్లో కూడా మరి ఉన్నటువంటి దైవ సేవకులు మరి చాలామంది మరి చాలా ఇటువంటి ఆ అడవి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు కూడా వారి జీవితాల్లో మరి ఇటువంటి అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు మరి వారు పంచుకుంటూ ఉన్నారు. మరి మన దేవుడు మరి గొప్ప దేవుడు, మరి ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడు, ఎన్నో భయాల నుంచి మనల్ని విడిపించేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మరి మీలో ఇంకా ఎవరైనా సహోదరులు కానీ సహోదరులు కానీ మరి మేము కూడా మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలు మేము పంచుకోవాలనుకుంటున్నామండి అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే దయచేసి మీరు తెలియజేయండి. ప్రభు మహిమ కొరకు మీరు ఆ మాటలు తెలియజేయాలని. ఈసారి అన్నగారు ఇప్పుడైతే అండి నక్సలైట్ల ప్రాబ్లం లేదన్నా, నక్సలైట్ల ప్రాబ్లం లేదు. ఇక్కడ తొమ్మండుగిరిని మర్డర్ చేశారన్న బీజాపూర్ నుంచి, తోయాలంక నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. అయితే ప్రతి చోటకి నేను వెళ్ళానండి. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు పాస్టర్ గారిని అయితే గొడ్డలతో కట్ చేశారు. అయితే చాలా మంది సేవకులు భయపడతారండి ఏరియాకి రావడానికి. అయితే దేవుళ్ళ అద్భుతం ఏంటంటే వాళ్ళు జబ్బులు తగ్గాయని సేవకులు అవటం, తర్వాత అనేక మంది నక్సలైట్లు కూడా మారారండి. మారి దేవుని సన్నిధికి వచ్చారు. అలాంటి వాక్యాలు మా ఛత్తీస్గఢ్లో మా అడవుల్లో ఉన్నటువంటి వారు కూడా మారారండి. ఈరోజు బిజాపూర్ కానీ, దంతివాడ కానీ, సుక్మా కానీ అక్కడ కూడా నేను వెళ్తుంటా అన్న. ఈ ఏరియాలో ఏ పాస్టర్ కూడా తెలియదని లేదు నాకు. కానంటే 9 మందిని మర్డర్ చేశారన్న. వాళ్ళకి ఆంధ్ర నుంచి ఒక 20,000, 30,000, 70,000 అలాగా రప్పించి వాళ్ళ కుటుంబాలకి ఇవ్వటం జరిగింది. అంటే ఇంతమంది నిన్నన్నా కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అన్న, నేనైతే 2 సార్లు జైలుకి వెళ్ళానన్న. ఒకసారి అయితే వేరే విషయంలో వెళ్ళాను. జైల్లో కూడా నేను బాగా వాడపడతాను. హాస్పిటల్ మినిస్ట్రీ, జైలు మినిస్ట్రీ నేను చేస్తూ ఉంటానన్నా. ఎప్పుడు కూడా ఎస్పీ గారి దగ్గర ఎవరి దగ్గర భయపడను. కానీ ఇంతవరకు దేవుడు ఏంటంటే నన్ను సేవకుడుగా ఎప్పుడు ఎవరు పట్టలేదు. నాకు ఈ స్థలం విషయంలో అయితే ఆ రోజు ఆయన నన్ను బాగా కొట్టాడు, రక్తాలు కార్చాను. కానీ అయితే అది కూడా కరెంట్ దేవసేవకుడుగా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అడ్డంకులు రాలేదండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన భాష, నేను రేడియో దుకాణం, రేడియో వాళ్ళు టీవీలు చేసి అది దీవించి ఆస్వాదించి భయపడకుండా రాత్రి ఏంటి పగలేంటి ఎంత ఎస్పీ అని వెళ్ళి నేను మాట్లాడే శక్తి దేవుడు నాకు ఇచ్చాడన్న. ఆ విధంగా అనేక మంది రక్షించి అనేక మంది కేసులు కూడా గెలిచానన్న. అయితే దేవునిలో ఇది అనుగ్రహం. అయితే ఇప్పుడైతే భయం లేదన్న, నక్సలైట్ల భయం కానీ మరి వేరే విధ భయం లేదు. వార్తకి ఇంకా దేవుడి ఛత్తీస్గఢ్ని దీవించి మరి రివైవల్ తెస్తాడని, రివైవల్ వస్తుందని అయితే అనేక మంది ఉన్నానన్న. అది నా సాక్ష్యం. ఆమేన్, 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 ఆమేన్. మరి శ్రేష్టమైనటువంటి విషయాలు మరి తెలియజేసినటువంటి మరి ఎబినేజర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి మన దేవుడు అన్ని పరిస్థితుల్లో అనుకూలపరిచేటువంటి దేవుడు.
మరి ఆయన మనల్ని వెళ్ళమని చెప్పాడంటే, మనల్ని ఆయన నడిపిస్తున్నాడంటే, మన ముందు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మన ముందు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, మనతో ఆయన వస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి గొప్ప అద్భుతాలు ఆయన మనల్ని చూసేటువంటి వారంగా ఉన్నాం. మరి భక్తులు పాడుతూ ఉన్నారు కదా, మరి నీవు నాకుండగా నీవు నాకు అండగా అని మరి యేసన్న గారు పాడుతూ ఉన్నారు. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. మరి ఈ సందర్భంలో మరి దేవుని బిడ్డలంగా మరి మనం ఆయన సన్నిధిలో మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు మనం పంచుకుంటూ మరి ఆయన మహిమ కొరకు మనం ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నామండి. మరి ఈ విధంగా మనందరి జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన జరిగించారు. మరి ఇప్పుడు చేసినటువంటి కార్యాల కంటే ఇంకా మరి మరి అనేకమైన మరి గొప్ప గొప్ప కార్యాలు ఆయన మన జీవితాల్లో జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు. మరి మనం చేయవలసిందల్లా ఏంటంటే మరి మనము మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మరి ప్రార్థన అనుభవం విశ్వాసములో మనం ఎదిగేటువంటి వారంగా మనం ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి మరి పరిస్థితులు, మన యొక్క శత్రువు అయినటువంటి సైతాను మరి ఆ యొక్క వలలో నుంచి మనం తప్పించుకుంటూ మనం ఆ యొక్క ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా మీలో ఎవరైనా మరి నేను కూడా మరి సాక్ష్యం పంచుకుంటానండి.
అని నా జీవితంలో పరిశుద్ధాత్మ చేసినటువంటి కార్యాలు నేను పంచుకుంటానని మీరు ఎవరైనా మరి ఆ యొక్క ఇష్టపడినట్లయితే మరి దయచేసి మరి తెలియచేయండి. ఆ యొక్క మరి ప్రభు మహిమ కొరకు మనం ఆ మాటలన్నీ కూడా విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఆ యొక్క కొన్ని మాటలు మరి మనం వాక్యంలోంచి మనం చదువుకుందామండి. మరి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి బాబన్న గారు ప్రార్థన చేస్తారు, వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. మరి బాబన్న గారు ప్రార్థన చేసిన తర్వాత ఎబినేజర్ గారు హిందీలో సహకరించాలని మరి ఎబినేజర్ గారిని కూడా కోరుకుంటా ఉన్నాం. అన్నా ప్రైజ్లాడన్నా. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి ప్రభా, ఈ పునరుత్థాన దినమున తండ్రి సాయంకాల రాత్రికాల సమయంలోకి వచ్చాం. మీ దాసులు తండ్రి చార్లనని ప్రభా మీరు నిలబడి ఆయన మీ దాసుని చేతి కర్రగా నోటికి బోరుగా మీ చెలువు చాటు మరుగుపరుచుకొని అద్భుతంగా మీరు వాడుకోండి అయ్యా. ఎత్తబోతున్న మాటలు మా జీవితంలో ఫలభరితం ఉండటానికి, అలాగే ట్రాన్స్లేషన్ చేసుకునే ఎబినేజర్ కూడా మీరు అభిషేకించండి. మీ సేవకులిద్దరినీ మీ ఆత్మ నడిపింపుతో నడిపించి, అలాగే సమకూర్చబడుతున్న, అలాగే ఆయన ఈ గూగుల్లో యాడ్ అవుతున్న వారందరినీ మాట్లాడి ఈ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకం. సమస్తము మీ యొక్క ఆధిపత్యం వహించి ఈ గూగుల్ మీట్ ఘనంగా జరిగించి ప్రతి కార్యాన్ని మీ చిత్తానుసారంగా నడిపించండి. ప్రతి అడ్డు ఆటంగా లయపరచమని క్రీస్తు యొక్క ప్రతి మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చి ఆయన ఈ గూగుల్ మీట్ ద్వారా అనేకులు ఆత్మీయంగా, దైవికంగా, భౌతికంగా, శారీరకంగా బలపరచబడి మహిమ కలిగిన సువాసకారికి సంపూర్ణంగా ఆయుధపరిచి దీవించమని మరొకసారి దైవజనుల చార్లనుండి వారి కుటుంబాన్ని పరిచయం ఎత్తి పట్టుకోమని క్రీస్తు యేసు పేరట సమస్తం అడిగి మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మరి థ్యాంక్ యూ అన్నయ్య. ప్రార్థన చేసిన అమ్మా ప్రైజ్లాడమ్మా, వందనాలమ్మా. అమ్మా ప్రైజ్లాడమ్మా. అన్నయ్య, ఇది అన్నయ్య చిన్న మాట విజ్ఞాపన అన్నయ్య. అన్నా అంటే ఈ రూము అద్దెకు తీసుకున్నాం అన్నయ్య, నెలకు 3,000 ఆరాధన జరుపుకుంటు కోసం. అన్నా అంటే బయట రోడ్డు మీద నడిపిస్తుంటే కొంచెం బాగా ఎక్కువ చేస్తున్నారు అన్నయ్య. మన మీద కంప్లైంట్లు చేస్తున్నారు, బెదిరింపు కాల్స్ ఇలా చేస్తున్నారన్న. 3,000 అన్న, 3,000 కట్టుకునే లెక్క అంటే సంఘంలో కానుకలు కూడా అంత రావట్లేదు అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. థ్యాంక్ యూ అన్న. అన్న 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 ఓకే అన్న, ఓకే అన్న. మరి మన ప్రియులు బాబన్న గారు మరి సింగరాయకొండ అనే గ్రామంలో మరి ప్రభు మరి ఆ బిడ్డను మరి వాడుకుంటా ఉన్నారు. మరి ఆయన అవసరతలన్నీ కూడా మరి తీర్చబడేటువంటి విధంగా మరి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. వాక్య భాగంలోనికి వెళ్దామండి. మరి లూకా సువార్త 4వ అధ్యాయంలో మరి 18 నుంచి మరి 20 మరి ఆ యొక్క 18, 19 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని మరి నాకు ఆ యొక్క ప్రేరేపణ కలిగింది. మరి దయచేసి శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటా ఉన్నాను. सबको जय मसीह की। लोकारिसु समाचार 18 अध्याय और वचन में पास्टर साहब जब बताते समय आप लोग ध्यान दीजिएगा, क्योंकि 18 अध्याय का बताने के लिए परमेश्वर अनुग्रह किया और ये 18 अध्याय को बताएंगे। सुनिए, मेरा भी क्या है कि 20% है अभी, जैसे भी जब तक वो चलेगा मैं बताऊंगा। ठीक है, पास्टर గారు చెప్పండి అయ్యా. మరి ఇక్కడ లోకస్వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తా ఉన్నారు. यहाँ पर क्या है कि 4 अध्याय 18 वचन में प्रभु यीशु मसीह ने इसी रीति से बता रहे, ध्यान दीजिएगा। మరి ఈ మాటలు మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని గురించి మరి ఆయన పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితమే మరి యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఆయన మరి ప్రవచనంగా ఈ ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. यहाँ पर आप देखिए, प्रभु यीशु से पहले यशायाह का वक्त जो है, यहाँ पे उनके बारे में संपूर्ण रीति से लिख रखा है। वही चीज को आप और हम देखेंगे।
మరి ఇది అది కేవలము అది ఆయన జీవితంలో అది ఆ ప్రవచనము నెరవేరి ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో అది నెరవేరినట్టుగా కూడా మనకు తెలుసు. यहाँ पे आप और हम देखते हैं कि जो 500 साल पहले जो बताया वाला चीज है, प्रभु यीशु मसीह के जीवन में संपूर्ण रूपी से क्या है कि वो संपूर्ण से अच्छा हो गया, मतलब संपूर्ण से हुआ भी है. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, ఆయన చెప్తా ఉన్నారు మరి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని ఆయన ప్రవక్త రాస్తా ఉన్నారు. यहाँ पे प्रभु का दास ने, प्रवक्ता ने, प्रभु का आत्मा मेरा ऊपर है, मेरा है. మరి ప్రియులారా, మరి ప్రభు యొక్క ఆత్మ ఏదైతే మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటిది మనం ఇప్పుడు దాన్ని పరిశుద్ధాత్మ అని పిలుస్తున్నామో, ఆ పరిశుద్ధాత్మ మరి మన మీద, మనలో ఉండేదిగా, మనతో ఉండేదిగా ఉన్నది అనేటువంటిది ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे प्रवक्ता ने जो लिखा, प्रभु का आत्मा बोलने से अभी जो इस युग में पवित्र आत्मा मेरे ऊपर है, मेरे अंदर है, अभी प्रभु का दास का ऊपर, दास का अंदर में है करके अभी अपन देखते हैं. మరి ప్రభు ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో, ఆ పరిశుద్ధాత్మ మనందరి మీద, ఈ సర్వజనుల మీద అది కుమ్మరించబడాలని దేవుని యొక్క ఆశగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर की आशा ये है कि परमेश्वर की पवित्र आत्मा जो आत्मा है और सर्व सृष्टि के ऊपर, सर्व लोगों के ऊपर वो उंडेलेगा, उसके अंदर में रहेगा करके प्रभु का इच्छा है. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి 3.5 సంవత్సరాలు ఆయన దేవాది దేవుడుగా, ఆయన మరి 100% దేవుడుగా, 100% మానవుడిగా ఆయన వచ్చి 3.5 సంవత్సరాలు మరి అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించారంటే దాని అంతటికి కారణం ప్రభు ఆత్మ ఆయనకు తోడుగా ఉండడం ద్వారా, ఆయనకు సహాయంగా ఉండడం ద్వారా కార్యాలన్నీ చేయగలిగాను అని ఆయన చెప్పారు. प्रभु यीशु मसीह 33.5 साल इस धरती में रहा है और सेवा किया है. वो क्या है कि 100% परमेश्वर था, 100% वो इंसान भी था, मानव था. इसीलिए हुआ कि सब कुछ प्रभु का आत्मा उनका ऊपर में था, उनका अंदर में था. उनके अभिषेक के साथ पवित्र आत्मा उनके साथ रह के ये सारे कार्य को करने के लिए संभव हुआ है. మన పరలోకపు తండ్రికి మరి ఎటువంటి పక్షపాతం లేదండి. మరి యేసుక్రీస్తును ఏ ఆత్మతో ఆయన నింపి ఆయన అటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగించారో, అలాగే మనలో ప్రతి ఒక్కరిని కూడా అదే ఆత్మతో నింపి మన ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. परमेश्वर को कोई पक्षपात नहीं है, क्योंकि उनकी आत्मा, उनकी पवित्र आत्मा जो प्रभु यीशु मसीह को दे करके असंभव कार्यों को संभव करते हुए चलाने के लिए, उनकी महिमा करने के लिए उनका इच्छा है. जो परमेश्वर ने प्रभु यीशु मसीह के ऊपर पवित्र आत्मा को दे करके वो संपूर्ण होने के लिए संभाल. మరి ఇక్కడ ప్రభు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మరి మనం చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవితంలో చేసినటువంటి కార్యాలు ఇక్కడ కొన్ని మనం చూద్దాం. यहाँ पे आप और हम देखेंगे प्रभु यीशु मसीह ने अपना जीवन में जो भी कार्य किया वही कार्यों को अभी आप और हम देखेंगे. మరి ఈ విషయాలు మరి ఆయన మన ద్వారా కూడా ఆయన చేయించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ये सारे बातें, सारे विषय जो है आप और हम मेरे साथ, आपके अंदर में, हमारा अंदर में रह के अपना जरिया भी ये कार्यों को कराने के लिए परमेश्वर इच्छा कर रहा है. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును అని చెప్తా ఉన్నారు. यहाँ पे ये बता रहे हैं कि गरीबों को सुसमाचार बताने के लिए परमेश्वर ने मुझे अभिषेक किया करके प्रभु
प्रभु यीशु मसीह बता रहे हैं। మరి ఇక్కడ బీదలంటే మరి శరీరానుసారంగా మరి మన చుట్టూ ఉన్నటువంటి పేదవారు అని అర్థం రాదు కానీ మరి ఎవరైతే ఆత్మ సంబంధంగా పేదవారుగా మరి ఉంటారో వారందరికీ మరి వారు ఒకవేళ ఈ లోకరీతిగా వాళ్ళు గొప్పవారు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, అయితే వారు ఆత్మీయ రీతిగా పేదవారుగా ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించేటువంటి భాగ్యాన్ని మరి ప్రభు మనకి ఆయన ఆత్మ ద్వారా మనకి ఇచ్చారు. जो गरीब लोग जो बोलने से क्या है कि जो पैसा नहीं रहने वाला भी नहीं है, क्योंकि प्रभु यीशु मसीह ये गरीबों को बोल रहे हैं कि आत्मा के अनुसार नहीं चलने वाला, आत्मा का अनुसार अभिषेक नहीं रहने वाला, आत्मा के अनुसार क्या है कि सेवा नहीं करने वाला, उस गरीबों के बारे में प्रभु यीशु मसीह यहाँ बात कर ही रहा है। మరి ఆ యొక్క ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ మనలో ఉంటుందో, మనతో ఉంటుందో, మరి మనం సువార్తను మనం ప్రకటించేవారుగా ఉంటాము. ఏ సమయంలోనైనా నువ్వు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, నువ్వు ఒకవేళ ఉదయమే వాకింగ్ చేస్తూ ఉన్నా, మరి అక్కడ నీకు ఎవరైతే నీకు దగ్గర మరి కనిపించారో వారందరికీ కూడా నువ్వు సువార్త చెప్పేవాడుగానే ఉంటావు. परमेश्वर की आत्मा आपके अंदर, हमारा अंदर में रहने से उसका असमय में, समय में, आप ट्रेन में जाते समय और वॉकिंग करते समय, क्योंकि अब जहाँ भी रहते समय वहाँ परमेश्वर की आत्मा आपके अंदर अभिषेक के साथ रहने से, क्योंकि हर समय वो इस्तेमाल होता है आपका सुसमाचार में, क्योंकि वो कार्यरत में लगे रहता है। ఎందుకంటే మరి నీవు ఆ యొక్క వారికి సువార్త తెలియదు, అయ్యో నేను వారికి సువార్త చెప్పాలి, వారిని దేవునిలో నడిపించాలి అనేటువంటి ఒక గొప్ప మరి మరి ఆసక్తితో మరి నీవు జీవితంలో నీవు ముందుకు వెళ్తూ ఉంటావు. కాబట్టి నువ్వు అందరికీ కూడా నువ్వు సువార్త చెప్పాలని ఇష్టపడేటువంటి వాడుగా ఉంటావు. आप और हम क्या है कि हमेशा यही मन में रहता है कि प्रभु का सुसमाचार बताना है, उनका वचन देना है, क्योंकि वो कोई भी हो, क्योंकि आप प्रभु का दास होने का नाते उनकी सुसमाचार बताना है, उनको बाइबल पढ़ाना है, वचन में लाना है और उनको क्या है कि परमेश्वर की ओर चलाना है करके वही मन में रह के आप चलते तो वही पवित्र आत्मा का अगुवाई के द्वारा आप सेवा करते हो। ये चीज पास्टर जी ने बता रहे हैं। మరి ఎందుకంటే సువార్త మరి గురించి అది అందరికీ కూడా చేరాలి అనేటువంటిది ప్రభు యొక్క చిత్తము. ये सुसमाचार जो बोलने से, क्योंकि गरीबों के ऊपर, अनाथों के ऊपर, जहाँ भी पैसा वाला को सुंदरता नहीं सुंदरता रहने वाला के ऊपर में उनके पास इनकी वचन पहुंचना है करके परमेश्वर के अनुग्रह है, प्रभु यीशु मसीह का अनुग्रह है, पहुंचना है ही ये करके बताते हैं। ఈ సువార్త మనం దాని సువార్త గురించి వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఈ యొక్క సువార్త నశించిపోతున్నటువంటి వారికి వెర్రితనంగాను, మరి రక్షించబడుతున్నటువంటి మనకి అది దేవుని శక్తిగా ఉన్నది అనేటువంటిది మరి సువార్త గురించి మనం వింటా ఉన్నాం. ये सुसमाचार जो है ऐसे कहता है वचन में, जो नाश होने वाला को, और क्या है कि वो नाश होने वाला को क्या है कि वो कैसा लगेगा, वो अनहोनी, वो सब तो आएगा नहीं है, लेकिन आपको और हमको पवित्र आत्मा का जरिया, आनंद के जरिया हमने उनको सुसमाचार बताया, प्रभु यीशु मसीह के बारे में बताया, स्वर्ग के बारे में बताया करके आनंद के साथ आप और हमको चलाता है। वो क्या है कि नाश होने वाला को क्या है कि वो समझ में नहीं आता है। ఎప్పుడైతే ఈ ప్రభు ఆత్మ మన మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామో, ఈ యొక్క సువార్తను మరి శక్తినిచ్చేటువంటి దేవుని శక్తిగా ఉన్నటువంటి సువార్తను మరి సకల జనులకు ప్రకటించేటువంటి వారంగా మనం మార్చబడతాం. जब आप और हम क्या है कि सुसमाचार में आ जाते हैं, क्योंकि आप और हम क्या है कि प्रभु का आत्मा आपके अंदर में, हमारा अंदर में रह जाता है, और क्या है कि अन्य जनों का जा करके सुसमाचार बताते हैं। ये प्रभु का आत्मा का जरिया आप और हम ये कार्य सिद्ध करते हैं, सुसमाचार और उन लोग के यहाँ तक पहुंच जाता है। మరి ఇటువంటి అభిషేకము మరి మనందరిలో ఉండాలని ఆ యొక్క దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ऐसा अभिषेक क्या है कि आपका अंदर में, हमारा अंदर में रहना है करके
परमेश्वर की इच्छा, क्योंकि परमेश्वर चाहता है, क्योंकि वो आप और हम का अंदर में మరి అంత మాత్రమే కాదండి, మరి ఆ తర్వాత మరి దేవాది దేవుడు మరి ఆ తర్వాత వచ్చిన మనం చూస్తున్నాం కదా, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు అనేటువంటిది మనం చదువుతా ఉన్నాం. यहाँ पे वचन में आप और हम देखेंगे, क्योंकि जो अंधे हैं, మరి చెరలో ఉన్నటువంటి వారికి విడుదల మరి అని కలుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చదువుతున్నామండి. చెరలో ఉన్నటువంటి వారిని మనం విడిపించే వారంగా మనం ఉంటాం. आप और हम क्या है कि बंदी गृह में रहने वाला को उनको छुड़ाने के लिए परमेश्वर की क्या है कि अनुग्रह के साथ आप और हम इस्तेमाल होते हैं. మరి చెరలో ఉండడం అంటే మరి భౌతిక పరంగా జైల్లో ఉన్నటువంటి వారిని విడిపించడము అనేటువంటి అర్థం కాదు, కానీ మరి ఈ యొక్క ఏదైతే పాపపు చెరలో ఉన్నారో అటువంటి వారిని ఆ పాపపు చెరలో నుంచి విడిపించగలిగేటువంటి శక్తి ఆ యొక్క దేవుని యొక్క సువార్తకు ఉన్నది, ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలకు ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे क्या है कि बंदी गृह में रहने वाला में जेल में रहने वाला ही में और ఆ యొక్క చెరలో మరి అటువంటి పాపపు అలవాట్లు అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారిని మరి పాపముతో మరి పాపం అనేటువంటి బంధకాలతో ఉన్నటువంటి వారిని మరి వారికి విడుదల అనేటువంటిది ప్రకటించడానికి, అలాగే గుడ్డివారికి చూపు కలుగుతుంది, మరి గుడ్డివారికి చూపును ప్రకటించడానికి. మరి ఎవరైతే గుడ్డివారంటే మరి వారు శరీర సంబంధమైన ఒకవేళ వారు చూడవచ్చు, కానీ మరి వారు బయట బాహ్య నేత్రాలు వారు బాగానే పనిచేస్తున్నటువంటి వారుగా ఉండొచ్చు, కానీ ఆత్మీయ నేత్రాలు మరి ఏదైతే గుడ్డితనము మరి కలిగి ఉన్నారో ఆ యొక్క అటువంటి వారికి చూపు మీకు కలుగుతుంది. ఆత్మీయ అంధకారంలో ఉన్నటువంటి మీరు ఆ యొక్క చూపుని మీరు పొందుకోగలరు అని ప్రకటించేటువంటి ఆ యొక్క కృప మరి ప్రభువు మనకి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడినటువంటి మరి మనకు అది అనుగ్రహించబడుతుంది అని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆ తర్వాత వచ్చినలో మనం చూస్తున్నాం కదా, మరి నలిగిన వారిని విడిపించుటకు అని మనం చూస్తున్నాం. నలిగిపోవడము అనేటువంటిది నలిగిన వారికి మనం విడిపించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క మన మీదకి వచ్చిందో, మరి నలిగిపోయినటువంటి స్థితిలో మరి ఆ యొక్క ఎంతో వేదనలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మనం విడిపించడానికి మరి ప్రభు మనల్ని వాడుకునే వారిగా ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మరి ఆయన కూడా ఎంతోమంది మరి నలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, ఈ విధంగా చెరలో బందీ గృహాల్లో ఉన్నటువంటి వారిని, మరి గుడ్డి వారిని మరి చూపు మరి ఆ యొక్క బాహ్య నేత్రాలలో గుడ్డితనాన్ని పోగొట్టడం మాత్రమే కాకుండా మరి ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి వారికి కూడా ఆయన ఆ నేత్రాలు ఆయన అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రభు ఆత్మ ద్వారా మనము నింపబడ్డామో ఇటువంటి కార్యాలన్నీ కూడా ఎవరైతే ఆత్మ విషయంలో పేదవారిగా ఉన్నారో వారికి సువార్త ప్రకటించి ఆ యొక్క దేవుని శక్తిని వారి జీవితాల్లో విడుదల చేయడానికి, అలాగే చెరలోనున్నటువంటి వారిని మరి బంధకాల్లో మరి పాపపు అలవాట్లలో మరి తాగుడు అనేటువంటి బానిసత్వంలో, లేదంటే వ్యభిచారం అనేటువంటి బానిసత్వంలో, జూదం అనేటువంటి బానిసత్వంలో, ఇలాగ ఎవరెవరైతే మరి వారు అనేక బంధకాల్లో మరి వారు ఉన్నారో వారందరినీ కూడా వారి బంధకాల్లోంచి వారిని విడిపించడానికి, మరి గుడ్డి వారికి చూపు మరి కలగడానికి, మరి కలుగునని ప్రకటించడానికి
మరి వారి ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయడానికి మరి మనల్ని దేవుడు వాడుకుంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. అలాగే నలిగిన వారిని విడిపించడానికి, నలిగిపోయినటువంటి అనేక మంది మరి ఆ యొక్క అనేక సమస్యలతో, మరి అనేకమైన ఇబ్బందులతో వాళ్ళు మరి నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, అనేక మందిని మరి విడిపించడానికి మరి ప్రభు మనల్ని ఆయన తన ఆత్మ ద్వారా మనం నింపబడినప్పుడు వారిని విడిపించడానికి మనం సామర్థ్యాన్ని మనం పొందుకుంటాం ప్రియులారా. మరి ఆ విధంగా మరి ఎన్నో సమస్యలు, మరి చెప్పుకోలేనటువంటి ఆ సమస్యలు, చెప్పుకునేటువంటి సమస్యలు, మరి కొంతమంది అయితే మరి నా సమస్యలు చెప్పుకోలేనివండి, మరి నేను మరి ఎవరికన్నా 10 మందికి చెప్పుకుందామంటే అది ఒకవేళ వారు నవ్వుతారేమో అనేటువంటి విధంగా నేను అటువంటి సమస్యల్లో నేను ఉన్నాను మరి అనేటువంటి వారు కూడా మరి ఆ విధంగా వారు ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో కూడా వారు నలిగిపోతూ ఉన్నటువంటి వారిని కూడా మరి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ యొక్క దేవుని ఆ యొక్క ప్రతినిధులుగా దేవుని ఆత్మను పొందుకున్నటువంటి మనము వారి మధ్యలోనికి వెళ్ళి మరి వారిని ఎంతగానో ఆదరించేటువంటి వారుగా, వారిని ఎంతగానో మరి ఆ యొక్క మరి దేవుని వాక్యం ద్వారా ధైర్యపరిచేటువంటి వారుగా, దేవుని వాక్యం ద్వారా వారికి మరి ఆ యొక్క మరి వారిని శక్తితో నింపేటువంటి వారుగా మనము ఆ యొక్క మరి వారి సమస్యల్ని వారు ఎదుర్కొనడానికి, మరి వారు వేదనల నుంచి వారు తప్పించబడడానికి మనల్ని దేవుడు వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారండి. ఈ చివరి మాట చాలా మరి చక్కని మాట ఇక్కడ రాయబడిందండి. 19వ వచనంలో, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నారు అని చెప్తా ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయము, ఈ ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు అనేటువంటిది ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ ప్రభువు హితవత్సరము అంటే ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, మరి ఆ యొక్క మరి ప్రభువు గొప్ప విడుదల మరి ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు అనేటువంటిది ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అలాగే నీవు నేను కూడా ప్రభు యొక్క హితవస్త్రాన్ని ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఏమిటి ప్రభు యొక్క హితవస్త్రము అని మనం ఆలోచించినట్లయితే, మరి ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో మరి ఒక ఆచారం ఉందండి. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి వారి జీవన విధానము మరి మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మరి వారి జీవన విధానం ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అనాథగా అతను ఉన్నాడు, అతనికి మరి అతని యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా మరి ఆ యొక్క మారిపోయినాయి. అతను అన్నీ కూడా కోల్పోయాడు. ఒక గొప్ప కరువు వచ్చేసింది అనుకోండి ఆ ప్రాంతంలో. ఆ కరువు వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, ఇంకా అతనికి ఏమీ తినటానికి లేదు. అతను ఏం చేస్తాడంటే మొట్టమొదట తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం ప్రారంభిస్తాడు. ఆస్తులన్నీ కూడా అమ్ముకుని తినడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే అవి కూడా అయిపోతాయి కొన్ని రోజులకి. అవి కూడా అయిపోయిన తర్వాత తర్వాత ఏం చేస్తారంటే, ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, తన కుమారులను మరి ఇతరులకు బానిసలుగా వాళ్ళు అమ్మేసుకుంటూ ఉంటారు. అలాగే తర్వాత తన కుమారులను ఆ యొక్క బానిసలుగా అమ్మేసి ఆ తర్వాత అతను జీవిస్తూ ఉంటాడు. మరి ఆ విధంగా అతను ఉన్నదంతా కూడా పోగొట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ప్రభు యొక్క హితవత్సరము, ఈ హితవత్సరం అనేటువంటిది ప్రతి 49 సంవత్సరాలకు ఒకసారి 50వ సంవత్సరము ఈ యొక్క హితవత్సరము, ప్రభు యొక్క హితవత్సరము అనేటువంటి పండగ ఇశ్రాయేలు దేశంలో మరి యూదులందరూ కూడా ఆచరిస్తూ ఉంటారండి. ఆ యొక్క 50వ సంవత్సరం ఎప్పుడైతే వచ్చిందో, ఎవరెవరైతే మరి తన దగ్గర నుంచి తన పేదరికాన్ని బట్టి అమ్ముకున్నటువంటి ఆస్తులు, మరి ఆ యొక్క స్థలాలు, పొలాలు, మరి తోటలు, ఇవన్నీ కూడా తన కుమారులు మరి ఇవన్నిటిని కూడా అమ్మి మరి తన జీవించాడో, ఆ 50వ సంవత్సరం, ఆ హితవత్సరం అనేటువంటి సంవత్సరం వచ్చినప్పుడు వారు వాటన్నిటిని కూడా తిరిగి ఈ అమ్మినటువంటి వ్యక్తికి తిరిగి ఇచ్చేసేయాలి. ఏమీ తీసుకోకుండా ఇచ్చేసేయాలి. మరి ఆ యొక్క అతను స్థలాలు పోగొట్టుకున్నా, లేదంటే గృహాలు పోగొట్టుకున్నా, లేదంటే మరి తన యొక్క బిడ్డలను బానిసలుగా అమ్మేసిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రభువు యొక్క హితవత్సరం 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పండగలో మరి వాటన్నిటిని కూడా తిరిగి వారికి ఇచ్చేటువంటి మరి ఆ యొక్క ఆచారము ఇశ్రాయేలు దేశంలో ఉందండి. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా నీకు తిరిగి నువ్వు పొందుకుంటావు. నువ్వేదైతే పోగొట్టుకున్నావో
దాన్ని అంతా కూడా తిరిగి దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు అని ఆ యొక్క చెప్పేటువంటి దినము నీకు వచ్చింది అని మనం ప్రకటించేవారుగా ఉండాలి. ప్రభు యొక్క హితవస్త్రాన్ని ప్రకటించడం అంటే మరి ఇదేనండి. మరి అలాగే ప్రభు ఆత్మ ద్వారా నింపబడినటువంటి మనం ఏదైతే వేదనలో మరి బాధలో మరి అది ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత అది వస్తుంది అనేటువంటిది వాళ్ళ ఆచారం. కానీ మరి మనం నమ్మేటువంటిది ఏంటంటే మన విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మాటను నువ్వు ప్రకటిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆ సహోదరుని కలిసి ఆ యొక్క సహోదరుని కలిసి వేదనలో రోదనలో ఉన్నటువంటి ఆ బిడ్డను కలిసి నువ్వు ఆ మాటను ప్రకటిస్తావో, అదే రోజు అతని జీవితంలో ఆ యొక్క ప్రభువు యొక్క హితవత్సరము, ఆ యొక్క ప్రభువు యొక్క విడుదల, తను పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకునేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని అతను కలిగి ఉన్నాడు అనేటువంటిది నీవు ప్రకటించేవాడుగా నీవు ఉంటావు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నామండి. అటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడినప్పుడు అటువంటి మరి విధంగా మనము ఆ యొక్క బీదలకు ఆత్మీయంగా బీదలైనటువంటి వారికి సువార్త ప్రకటించి దేవుని శక్తితో వారిని నింపుతాము. అంత మాత్రమే కాకుండా మరి బంధకాల్లో మరి బానిసత్వంలో తాగుడు మరి అటువంటి మరి లోక సంబంధమైనటువంటి మరి వ్యవహారాలు మరి నిన్న మనోహరన్ గారు సాక్ష్యం చెప్పారు. ఒక ఆయన దేవుని నమ్ముకున్నటువంటి ఆయనే మరి తాగుడుకు బానిసైపోయి సంఘానికి రాకపోతా ఉంటే మరి వెళ్ళి మరి నువ్వు రావాలి, నువ్వు దేవుని వాక్యం వినాలి అని ఆ సహోదరుని ఆహ్వానించినప్పుడు ఆ సహోదరుడు మరి ఈ వారం నుంచి నేను కంటిన్యూగా వస్తానండి, నా త్రాగుడు నేను మొత్తం మానేస్తాను అని ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఆ బిడ్డ బాప్తిస్మం తీసుకోవడానికి ఆ కుటుంబంలో ఆ భార్య భర్త ఇద్దరు కూడా ఈరోజు ఉదయం మరి బాప్తిస్మం తీసుకున్నారని మరి ఆ విషయాలు చెప్తూ ఉంటే మరి ఈ విధంగా మన తన బిడ్డలైనటువంటి వారు మరి వారి జీవితాల ద్వారా మరి వారు మరి వెళ్ళి ఎవరు వేదనలో ఉన్నారు, ఎవరు బంధకాల్లో ఉన్నారు, ఎవరు మరి ఆ యొక్క దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, ఎవరు మరి బానిసత్వంలో తాగుడు అనేటువంటి బానిసత్వము, చెర అనేటువంటి బానిసత్వము, ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో మరి ఎవరు ఉన్నారు అనేటువంటిది మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి శక్తితో మనము నడిపించబడి మరి వారందరికీ కూడా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా, దేవుని యొక్క ప్రేమను ప్రకటించేటువంటి వారంగా, యెహోవా యొక్క ప్రభు యొక్క హితవత్సరాన్ని మనం ప్రకటించే వారంగా ఇప్పుడే నీకు విడుదల కలుగుతూ ఉంది. ఇప్పుడే నీ యొక్క మరి జీవితంలో మరి గొప్ప గొప్ప అద్భుతాలను నీవు చూసేవాడుగా నీవు ఉంటావు. ఇప్పుడే నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా నీవు తిరిగి పొందుకునేవాడుగా నీవు ఉంటావు అనేటువంటి ప్రకటన నీ జీవితం ద్వారా నీవు ఆ యొక్క ప్రకటించడం ద్వారా అనేక మంది మరి ఆ యొక్క మరి దేవుని వైపు రావడానికి, దేవుని బిడ్డలుగా మార్చబడడానికి, దేవుని యొక్క మరి ఆ యొక్క గొప్ప శక్తిని, గొప్ప విడుదలను వారు అనుభవించేటువంటి కృప మరి ఆయన ఆత్మను పొందుకున్నటువంటి నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఆయన చేయాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి డేవిడ్ అన్న ఇందాక సాక్ష్యం చెప్తే అన్నారు కదా, మరి నాకు భాష రాదు, మరి నేను నా ప్రాంతం కాదు, మరి అలాంటి నన్ను మరి ఆయన మరి ఆ యొక్క తెలుగు భాష అనర్గళంగా మాట్లాడే విధంగా తెలుగులోనే మరి ఇక్కడ ఆంధ్రాలోనే ఉండి నేను ఆంధ్రాలోనే తెలుగు రాని నా ప్రాంతంలో నా ప్రాంతాన్ని నేను విడిచిపెట్టి ఆంధ్రాలోనే నేను ఆ యొక్క నా మరణం వరకు కూడా నేను పరిచర్య చేస్తాను, దేవుని సువార్తను నేను ప్రకటిస్తాను అని దైవ సేవకులు చెప్తా ఉన్నారు. మరి అలాగా మరి మన జీవితంలో మరి దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మనం ఆయన ఆత్మ ద్వారా నింపబడినప్పుడు మరి ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ 120 మంది మీదకి వచ్చిందో వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడారు. మరి ఆ యొక్క సమస్త దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మరి వారి భాషల్లో ఈ గలిలయలు మాట్లాడడం ప్రారంభించారంటండి. మరి వారు తెలియని భాషల్లో వారు ఇంతకుముందు ఎప్పుడు కూడా మాట్లాడిన భాషల్లో మరి వారు మాట్లాడారంట. మరి వాళ్ళు హిందీలో కొంతమంది మాట్లాడి ఉండొచ్చు, కొంతమంది ఆ యొక్క ఉర్దూలో మాట్లాడి ఉండొచ్చు, కొంతమంది ఆ యొక్క క్యూబా లాంగ్వేజ్లో మాట్లాడి ఉండొచ్చు. అలాగా ఈ దేశము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అక్కడ వేల మంది యెరూషలేము పట్టణంలో నిలబడినప్పుడు ఆ యొక్క పండగ ఆచరించడానికి వచ్చినప్పుడు వారందరి మధ్యలో మరి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన కొలది వారు నానా విధమైనటువంటి భాషల్లో వారు మాట్లాడారు అనేటువంటిది, వారి భాషల్లో వారు మాట్లాడారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ వారిని అభిషేకించింది అని మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి డేవిడ్ అన్నని అభిషేకించినటువంటి ఆత్మ మరి తెలుగు రానటువంటి మరి ఆ అన్నకు మరి తెలుగులో అనర్గళంగా పాటలు పాడడానికి, తెలుగులో అనర్గళంగా
మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అనంతపురం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎంతగానో బలముగా మరి వాడుకుంటున్నటువంటి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా మరి ఒకవేళ నాకు హిందీ రాదండి, నాకు ఇంగ్లీష్ రాదండి, నాకు మరి ఏది రావట్లేదండి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు ప్రభువుని అడిగినట్లయితే నీకు ఆ యొక్క నిన్ను భాషల్లో మాట్లాడేటువంటి, నీకు రాని భాషల్లో కూడా నీవు సువార్తను అనర్గళంగా చెప్పగలిగేటువంటి గొప్ప కృపను మరి ప్రభు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీవు ఒరిస్సా ప్రాంతానికి దగ్గరలో ఒకవేళ ఉండి, నా చుట్టూ కూడా చాలామంది ఒరిస్సా వాళ్ళు ఉన్నారండి, నాకు ఒరిస్సాలో ఎలాగ వాక్యం చెప్పాలో, నాకు ఒరియాలో ఎలా చెప్పాలో నాకు రావడం లేదని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, ఒకవేళ నా చుట్టూ బెంగాలీ వాళ్ళు ఉన్నారు, నాకు వాక్యము బెంగాలీలో చెప్పడం నాకు రావడం లేదు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్లయితే ప్రభువును నువ్వు ప్రార్థించు. వారి సొంత భాషలోనే నీ వారికి వాక్యం చెప్పేటువంటి కృపను ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి హల్లెలూయా అని చెప్పండి. ఎందుకంటే దేవుడు అన్న జీవితంలో చేసినటువంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆయన తప్పకుండా చేయగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, మరి ఆయనకు స్వార్థం లేదు. ఆయన ఎటువంటి ఆయన ఒకరిని అభిషేకించి ఇంకొకరిని అభిషేకించకుండా ఉండేటువంటి దేవుడు కాదు. మరి డేవిడ్ అన్నను అభిషేకించినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి నాకు కూడా నా జీవితంలో కూడా మరి నాకు హిందీ రాదండి, ఇంగ్లీష్ రాదండి, మరి ఎప్పుడైతే నేను మోకరించి నేను ప్రభువా నాకు హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ రావట్లేదు, నాకు నేర్పించు అని నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఈరోజు నాకు హిందీ ఇంగ్లీషు అర్థమయ్యే విధంగా, అంత మాత్రమే కాదు హిందీలో తర్జుమా చేయడానికి, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి, ఇంగ్లీష్లోంచి హిందీలోనికి, ఈ విధంగా హిందీలోంచి ఇంగ్లీష్లోనికి, హిందీలోంచి తెలుగులోనికి తర్జుమా చేసేటువంటి గొప్ప కృపను ప్రభు అనుగ్రహించాడు. ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం అడుగుతామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రభువా నాకు కావాలయ్యా, నీ యొక్క పరిచర్యలో వాడబడాలి, నీ పరిచర్యలో నేను ఈ యొక్క తలాంతు నాకు అనుగ్రహించు అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందుకనే ఈ యొక్క సువార్త మనం ప్రకటించాలని, మరి బీదలైనటువంటి వారి సువార్త ప్రకటించాలనే ఆశ మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని అభిషేకించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నూతనమైనటువంటి భాషలతో అభిషేకించేవాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడూ మాట్లాడనటువంటి భాషలు, మనకు అసలు రాని భాషలు, మనం ఏదైతే మరి వేరే భాషలు, మరి భారతదేశంలోనే మనం చూసినట్లయితే 150 కంటే ఎక్కువ భాషలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ భాషలన్నీ కూడా మరి మనకి ఏది అవసరమో, ఏ ప్రాంతంలో మనం ఉన్నామో ఆ ప్రాంతంలో మరి అనర్గళంగా మాట్లాడడానికి దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో మనల్ని నింపి మనల్ని ఆ యొక్క ప్రాంతాల్లో వాడుకొనడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. మరి ఆ యొక్క అలాగా మరి మనల్ని నిలబెట్టి, మరి ఆ యొక్క ఎవరైతే దేవుని ప్రేమను తెలుసుకోలేదో, ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, మరి ఆ యొక్క వ్యాధి బాధల్లో, మరి ఆ యొక్క వేదనలో, మరి నాకేమీ సహాయం లేదు, నాకెవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు కూడా సహాయం చేసేవారు లేరు, అయ్యో నా పరిస్థితి ఇంతేనా అని ఎవరైతే వేదనలో ఉన్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మ బాధపడద్దు, ఇదిగో అయ్యా నువ్వు బాధపడద్దు, ఇదిగో దేవాది దేవుడు నిన్ను ఆ యొక్క జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమ సువార్తను తెలియజేయడానికి నన్ను నీ దగ్గరికి పంపాడు, ఇదిగో నా ద్వారా నీకు శక్తినివ్వడానికి, నా ద్వారా నీకు విడుదల ఇవ్వడానికి, నా ద్వారా మరి నేను చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు నమ్మడం ద్వారా నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా నీవు తిరిగి పొందుకోవడానికి, నన్ను ప్రకటించడానికి నీ దగ్గరికి పంపించాడమ్మా అని నువ్వు ఎప్పుడైతే నీవు ఆ యొక్క సువార్తను నీవు వారికి తెలియజేసినప్పుడు, మరి ప్రభు ఆ యొక్క ఆనాడు యేసయ్య మరి ఆ యొక్క గొప్ప పరిచర్య 3.5 సంవత్సరాలు ఎటువంటి గొప్ప పరిచర్య జరిగించాడో అంతకన్నా మరి ఆ యొక్క గొప్ప ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో ఆయన నింపి అంతకన్నా గొప్ప గొప్ప కార్యాలు మరి నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఆయన జరిపించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈ మాటలన్నీ కూడా మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మన మధ్యలో ఉన్నటువంటి మరి మనోరాజు గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందామండి. మనోరాజు అన్న ప్రార్థన చేస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం అండి. తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన దయగల తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఈ పరిశుద్ధ దినం రోజు తండ్రి సాయంకాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా తండ్రి
సేవకులందరినీ కలిపి తండ్రి చక్కగా శ్రేష్టమైన సాక్ష్యాల ద్వారా శక్తి కలిగిన నీ వాక్యం ద్వారా మా హృదయాన్ని నింపినందుకు బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఆత్మచేత నింపబడినప్పుడు ఆత్మ చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయో అద్భుతంగా తండ్రి నీ దాసుని ద్వారా సేవకుని ద్వారా అభిషేకించి మాతో మాట్లాడి మా హృదయాన్ని రేపినందుకు నీకు స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో తండ్రి పరిచయం చేస్తున్న ప్రతి సేవకుడిని మీ చేతికి అప్పగిస్తున్నాను ఆయన. ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సేవ పరిచర్యలో తండ్రి ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఉన్నప్పటికీ తండ్రి నీ ఆత్మచేత నింపి ధైర్యపరుస్తూ బలపరుస్తూ నేను మీకు తోడై ఉన్నాను, మీతో ఉన్నాను, మిమ్మల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాను, ఎంత మాత్రం ఏది మీకు హాని చేయదు, ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ మా చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్ని అనుకూలపరుస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానం బట్టి స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాను రాజా. మరొకసారి సాయంకాల సమయంలో తండ్రి చేరి వచ్చిన కూడి ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభావ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరైతే విన్నారో తండ్రి సాక్ష్యాలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, వాక్యం చేత బలపరిచినందుకు స్తుతికి మహిమలు చెల్లిస్తున్నాను. కొంతమంది అనారోగ్యం చేత బాధపడుతున్నారు, కొంతమంది చీకటి శక్తుల చేత బాధపడుతున్నారు, కొంతమంది తండ్రి వ్యక్తుల చేత బాధపడుతున్నారు, కొంతమంది ఏమో కుటుంబ పరిస్థితుల చేత బాధపడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక సమస్య. ఏ సమస్య అయినప్పటికీ ఆ సమస్య నుంచి విడిపించడానికి నువ్వు మా తోడున్నావని ఈరోజు నీ యొక్క దాసుల ద్వారా నువ్వు మాట్లాడిన మాట మా హృదయాలను ఎంతో బలపరిచిందండి. ఈ మాటను ఎత్తిపట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి. నీవు మాకు తోడే ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. ఆనాడు ఏ విధంగా నువ్వు పరిచయం చేస్తావో ఆత్మచేత నింపబడినప్పుడు ఏ విధంగా ఉజ్జీవింపబడి అనేకులను తండ్రి ప్రభా రక్షణలోకి నడిపించావు. ఈరోజు మేము కూడా వెనక పడిపోతున్నప్పటికీ నీ ఆత్మచేత రేపుతూ ఇలాంటి సేవకుల చేత ఇగో నేను మీకు తోడే ఉన్నాను, మీకు ఏది తక్కువ కాదు, ఇగో ఏ విధంగా పరిచయం చేయాలో ముందుకు వెళ్ళాలో ఇగో అనేక సూత్రాల ద్వారా అనేక మార్గదర్శకాల చేత అయ్యా మమ్మల్ని సూచిస్తూ హెచ్చరిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో మరొకసారి తండ్రి ప్రభా ఇగో ఆయా సేవకులను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా మరొకసారి అప్పగిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరి హృదయం ఒక్కొక్క బాధ, కొంతమంది చెప్పుకునే స్థితిలో ఉన్నారు, కొంతమంది చెప్పుకోలేని స్థితిలో ఉన్నారయ్యా. మన చిత్తమైతే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో ఎవరికైతే ఆత్మచేత నింపబడాలని ఆశపడుతున్నావో నీ ఆత్మచేత వారిని పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపి తండ్రి సమృద్ధి ఆత్మచేత నింపి ధైర్యపరిచి వారి పరిచర్యలో రెండింతల ప్రతిఫలం చూసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇది కేవలం నీ ఆత్మచేత మాత్రమే సాధ్యం తండ్రి. మా ఆలోచన, మా ఉద్దేశం, మా జ్ఞానం కాదు, కానీ కేవలం ఇది విధేయతతో దీనత్వంతో నీ సన్నిధిలో గోజాడినప్పుడు ఖచ్చితంగా ఆత్మచేత నింపుతావు. ఆత్మలు మా సన్నిధికి, ఆత్మలను నీ సన్నిధికి తండ్రి తీసుకొస్తావు తండ్రి. ఆకర్షించేది నువ్వే కదా తండ్రి. మరొకసారి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రతి ఒక్కరి సేవకుని వారి పరిచర్యని వారి కుటుంబాలు మీ చేతికి అప్పగిస్తూ అయ్యా మరొకసారి అడుగుతున్న రాత్రికాల సమయంలో ఎవరైతే రోగముతో వ్యాధి చేత రుగ్మ చేత బాధపడుతున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి వారి సేవని పురుకొల్పండి. వారు చేస్తున్న పరిచర్యని కావాల్సిన బలాన్ని దయచేయండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. అభిషేకం చేత నడిపించండి. ఆరోగ్యాన్ని నడిపించండి. ప్రతి విషయంలో తోడుండి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి ప్రాముఖ్యంగా ఈ గూగుల్ మీట్ పరిచర్యను ప్రారంభించి అద్భుతంగా నడిపిస్తూ అనేక సేవకులు బలపరుస్తున్న దైవజనులు సేవకుల మీద ఆశలైనటువంటి అయ్యా జచిన్ గారిని మీ చేతికి అప్పగిస్తాను. చక్కటి ఆరోగ్యం చేత నింపుతున్నారు. అభిషేకాన్ని ఇచ్చారు. మాట్లాడుతున్న మాట కావచ్చు, చేస్తున్న ప్రార్థన కావచ్చు, పాడుతున్న పాట మా హృదయంలో ఎంతో ఆదరిస్తుందండి. మమ్మల్ని బలపరుస్తుంది, మా హృదయాలను తెప్పరలా చేస్తుందండి. అదేవిధంగా మరి ప్రభా మరి అదే విధంగా పైన స్టీవ్ గారు కావచ్చు, ఆయన కూడా చెప్తున్న వాక్యం కూడా తండ్రి మా హృదయాలను ఎంతో బలపరుస్తుంది. వీరు పరిచర్య తండ్రి వీరు చేస్తున్న సేవను కూడా దీవించి ఆశీర్వదించమని. గూగుల్ మీట్లో ఎంతమంది అయితే ప్రభా మాటలు విని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, వారి జీవితాల్లో రాబోయే రోజుల్లో తండ్రి అద్భుతమైన కార్యాలు చూస్తే భాగ్యం ఇచ్చామని. మేము నమ్ముకున్న దేవుడు ఏ రోజు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ దేవుడు మహిమకరంగా మా దీవెనకరంగా ఖచ్చితంగా మారుస్తాడని ఒక నమ్మకాన్ని ఉద్దేశాన్ని కలిగి గురి వద్దగా పరిగెడుతున్నారు. ప్రతి ఒక్కరిని చేపట్టుకొని నడిపించమని రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరూ నీ చేతికి అప్పగిస్తూ నీ కృపాక్షేమము వెంట వచ్చేలాగా సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రవీణ యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తండ్రి గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలు సేవకులు వారి జీవితాలు సదాకాలం నీవు తోడుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చిన్నగా ప్రార్థన చేసిన
మరి మన్రాజ్ బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే సాక్ష్యం చెప్పినటువంటి డేవిడ్ అన్నకి, అలాగే పుణ్యవతి గారికి, మన్రాజ్ అన్నకి, అలాగే ఇంకా అభిరాజ్ అన్నకి, మరి అలాగే దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. ఎబినేజర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు ఆ యొక్క మరి మంగళవారం జరిగే కార్యక్రమంలో మనం వందనాలు. పెంచుకొస్తు దినాన్న అందరూ దిక్కుని చేరి ప్రార్థించారు. అది సాయంత్రం మీరు జరిగించారు. ప్రత్యేకమైన వందనాలు మీరు. అన్న వందనాలన్న అన్న మరి దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అన్న. వందనాలన్న ప్రైజ్ లాడ్ అన్న. అందరికీ అన్న వందనాలన్న ప్రైజ్ లాడ్ అన్న. వందనాలన్న. మంచి వాక్యం చెప్పన్నా ఈరోజు పునరుత్థాన దినమున అన్న వందనాలన్న అన్న ప్రైజ్ లాడ్ ఏందన్నా పెందలాడు ముగించారు, ఇంకొక పావు గంట చెప్పొచ్చు కదన్నా. అన్న 6 గంటలకి స్టార్ట్ అయిందన్న, బాగా ముందే. అది సంగతి. అంటే నేనే కొంచెం లేట్ గా జాయిన్ అవటం వల్ల. అదే అంటే 6 గంటల నుంచి స్టార్ట్ అయింది. సారీ అన్న, ఏమనుకోబాకండి. వందనాలండి. ఓకేనా వందనాలు. ప్రైజ్ లాడ్ ధర్మేందర్ బ్రదర్.